మా లాస్ట్ క్లాస్లో మనం ఎస్ఓపి అండ్ పిఓఎస్ డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్ సమ్స్. ఈరోజు క్లాస్లో మనం కే మ్యాప్స్ మీన్స్ కార్నాగ్ మ్యాప్స్. ఈ కార్నాగ్ మ్యాప్స్ మామూలుగా మనం అంతకుముందు బూలియన్ లాస్ యూజ్ చేసుకుని ఈక్వేషన్స్ని ఎలా సింప్లిఫై చేయాలో నేర్చుకున్నాం. సింప్లిఫైది బూలియన్ లాస్ మనకు 23 లాస్ ఉన్నాయి. ఆర్ లాస్, ఎండ్ లాస్, కాంప్లిమెంటేషన్, అసోసియేటు, ఆ బూలియన్ లాస్ యూజ్ చేసుకుని మనం ఎక్స్ప్రెషన్స్ని ఎక్స్ప్రెషన్స్ ఎలా సింప్లిఫై చేసుకున్నామో నేర్చుకున్నాము. అలాగే ఇప్పుడు బూలియన్ ఈక్వేషన్స్ని మనం కే మ్యాప్స్ యూజ్ చేసి సింప్లిఫై చేస్తాం. కార్నాగ్ అనే సైంటిస్టు ఐడెంటిఫై చేశారు కాబట్టి వీటిని కే మ్యాప్స్ అంటారు. మెనీ ఇంజనీర్స్ అండ్ టెక్నీషియన్స్ డు నాట్ సింప్లిఫై ఈక్వేషన్స్ with Boolean algebra. Instead, they use a method based on K-maps. అంటే బూలియన్ ఆల్జీబ్రాని యూజ్ చేసి వాటి ప్లేస్లో వాటికి బదులుగా మనకి కే మ్యాప్స్ని యూజ్ చేసుకుని మనం ఎలా సింప్లిఫై చేయాలి అనే దాన్ని కార్నాగ్ అనే సైంటిస్టు ఐడెంటిఫై చేశారు కాబట్టి దీనికి కే మ్యాప్స్ అనే నేమ్ వచ్చింది. కే మ్యాప్స్ వీటిని మెనీ ఇంజనీర్స్ అండ్ టెక్నీషియన్స్ను మనం ఎలా సింప్లిఫై చేయాలి, ఈక్వేషన్స్ని ఎలా సింప్లిఫై చేయాలి, దేనికి బదులుగా బూలియన్ ఆల్జీబ్రా. ఇన్స్టెడ్ దే యూజ్ ఏ మెథడ్ బేస్డ్ ఆన్ కే మ్యాప్స్. బూలియన్ ఆల్జీబ్రా మెథడ్ ద్వారా కాకుండా కే మ్యాప్స్ ద్వారా మనకి సాల్వ్ చేయడానికి కార్నాగ్ అనే సైంటిస్టు ఫైండ్ అవుట్ చేశారు. అందులో మనకి మెథడ్స్ కే మ్యాప్స్లో 3 టేబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్ మెథడ్, 3 వేరియబుల్, 4 వేరియబుల్. ఫస్ట్ ఇఫ్ యూ డిస్కస్ ది 2 వేరియబుల్ కే మ్యాప్స్. ఈ 2 వేరియబుల్స్లో మనకి 2 వేరియబుల్ కే మ్యాప్స్లో ఏబి అనే వేరియబుల్స్ 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఇది మనం 2 వేరియబుల్. మనకి మీకు మ్యాట్రిక్స్ ఫామ్ ఐడియా ఉంది కదా. 2 వేరియబుల్ కే మ్యాప్లో ఏ బార్ ఏ అనేవి కాలమ్స్, బి బార్ బి అనేది హారిజాంటల్లో వాడిని రోస్ అంటాము. వర్టికల్ కాలమ్ని వర్టికల్లో ఉన్న ఏ బార్ ఏ మీన్స్ కాలమ్, బి బార్ బి అనేది హారిజాంటల్. ఇలా 2 వేరియబుల్ కే మ్యాప్ని ఫామ్ చేసుకున్నాం. ఏ బార్ ఏ అనేది వర్టికల్, బి బార్ బి అనేది హారిజాంటల్. 2 వేరియబుల్స్ కాబట్టి మనకి టేబుల్లో ఫస్ట్ ఏ ఎంటీగా ఉంది టేబుల్. ఇందులో సెకండ్ ఫిగర్ బిలో ఇక్కడ ప్రొడక్ట్స్ మనకి 2 వేరియబుల్స్ కాబట్టి 2 పవర్ ఎన్ ప్లేస్లో 2 వేరియబుల్స్ కాబట్టి 2 స్క్వేర్ మీన్స్ 4 వస్తాయి మీకు. 4 వేరియబుల్స్. ఇక టేబుల్ చూడండి, ట్రూత్ టేబుల్. ఏబి మీకు గేట్స్లో మనకి 2 వేరియబుల్స్ అంటే 4 అవుట్పుట్స్ ఎలా వచ్చినాయో ఫస్ట్ 2 ఇన్పుట్స్ ఆర్ 0 0 0. దిస్ ఈజ్ ది ఫండమెంటల్ ప్రొడక్ట్ ఏ బార్ బి బార్. అంటే ఏ మీన్స్ ఇక్కడ 1లు ఉంటేనేమో వితౌట్ కాంప్లిమెంట్. ఇక్కడ బోత్ ఆర్ 0 0 మీన్స్ ఏ బార్ బి బార్ చేత రిప్రజెంట్ చేస్తాం. ఏబి అయితేనేమో లాస్ట్ చూడండి, ఏబి మీన్స్ బోత్ ఆర్ 1 1. అలాగే 1 మీన్స్ ఏ, 0 మీన్స్ బి బార్. దిస్ ఈజ్ ఫండమెంటల్ ప్రొడక్ట్ ఏ బి బార్. ఇక్కడ ఏ మీన్స్ 0 కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బార్. అలాగే బి మీన్స్ 1 కాబట్టి దిస్ ఫండమెంటల్ ప్రొడక్ట్ ఈజ్ ఏ బార్ డాట్ బి. అండ్ బోత్ ఆర్ 0 0 మీన్స్ ఫండమెంటల్ ప్రొడక్ట్ ఈజ్ ఏ బార్ డాట్ బి బార్. ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ఫస్ట్ ఫిగర్ ఏ కామన్ జనరల్గా తీసుకున్నాం. ఫిగర్ బిలో ప్రొడక్ట్ ఏ బి బార్ ప్లేస్లో 1 పెట్టాం. నెక్స్ట్ ఫిగర్ సిలో నెక్స్ట్ ఇక్కడ ఏ బి ప్రొడక్ట్ అంటే లాస్ట్ దాంట్లో 1 పెట్టాం. అంటే ఈ టేబుల్కి సంబంధించిన ఫస్ట్ టేబుల్ ట్రూత్ టేబుల్కి సంబంధించిన డయాగ్రామ్స్ ఇవి కే మ్యాప్స్. అంటే ఫస్ట్ ట్రూత్ టేబుల్లో 1 1 ఉంది కాబట్టి 1 1. ఈ 1 1 అనే ఎక్కడ వచ్చినాయి ఫండమెంటల్ ప్రొడక్ట్స్ ఏ డాట్ బి బార్ దగ్గర, ఏబి దగ్గర. అలాగే మనం సెకండ్ టేబుల్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్. సెకండ్ ట్రూత్ టేబుల్లో మనకి
1 1 వచ్చినాయి. 2 ప్లేసెస్లో 1 వచ్చింది. ఎక్కడ ఏ బి బార్ ప్లేస్లో, అలాగే ఏ బార్ బి ప్లేస్లో. రిమైనింగ్ జీరోస్ పెట్టుకోవాలి. అంటే 2 వేరియబుల్లో మనకి ఫండమెంటల్ ప్రొడక్ట్స్ ఎనీ టూ అవుట్పుట్స్, ఎనీ 2 ఫండమెంటల్ ప్రొడక్ట్స్ 1. రిమైనింగ్ అవుట్పుట్స్ ఆర్ 0. దట్ ఈస్ 2 వేరియబుల్ కే మ్యాప్. అంటే ఈ టేబుల్లో మనకి 2 1s ఉన్నాయి కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో 2 1s కాబట్టి ఇక్కడ మీకు లాస్ట్ 0 1 ఉంది, ఇది 0, ఇది మిస్టేక్. ఇక్కడ ఈ ప్లేస్లో 0 పెట్టుకోవాలి. ఇక్కడ అంటే మనకి ఈ టేబుల్ని బట్టి ఈ కే మ్యాప్ డ్రా చేసాం, ఫస్ట్ టేబుల్ని బట్టి ఈ మ్యాప్ డ్రా చేసాం. అంటే 2 వేరియబుల్లో ఓన్లీ 2 అవుట్పుట్స్ ఆర్ 1. దట్ ఈజ్ మీ ఇష్టం. ఈ 4 ఫండమెంటల్ ప్రొడక్ట్స్లో ఎనీ టూ అవుట్పుట్స్ ఆర్ 1 తీసుకుని దాన్ని బట్టి కే మ్యాప్ని డ్రా చేయాలి. అలాగే ఈ టేబుల్ని బట్టి ఈ మ్యాప్ని డ్రా చేసాం. ఇది 2 వేరియబుల్ మ్యాప్, 2 వేరియబుల్స్. నెక్స్ట్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ పైన నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇది. ఫ్రమ్ టేబుల్ 1 we construct K map. In K map the vertical column has followed by A bar A, horizontal column is followed by B bar and B. ఇదంతా నేను ఇప్పుడు దాకా చెప్పిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 3 వేరియబుల్ K maps. ఇంతకుముందు 2 వేరియబుల్ కాబట్టి ఓన్లీ ఏ బి అంటే కాంప్లిమెంట్ తీసుకుంటాం. ఇక్కడ మీకు 3 వేరియబుల్స్, ఇందాక 2 వేరియబుల్స్ కాబట్టి 2 స్క్వేర్ 4 అవుట్పుట్స్ వచ్చినాయి. ఇక్కడ 3 మీన్స్ 2 n ప్లేస్లో 3 పెడతాం, 2 పవర్ 3. 2 క్యూబ్ మీన్స్ 8 అవుట్పుట్స్ వస్తాయి. ఇది మీకు బైనరీ నెంబర్స్లో మీకు ఫస్ట్లో నెంబర్ సిస్టమ్స్లో చెప్పాను మీకు ఈ టేబుల్ ఎలా డ్రా చేయాలి అనేది. ఇక్కడ 3 వేరియబుల్స్ కాబట్టి ఫస్ట్ది 3 zeros 1, ఇది ఈక్వలెంట్ బైనరీ నెంబర్. 1కి 2కి 0 1 0, 3కి 0 1 1, 4కి 1 1 0 0, 5కి 1 0 1, 6కి 1 1 0, 7కి 1 1 1. ఈ టేబుల్ అంతా మీరు డ్రా చేయొచ్చు. దీనికి ఏం చెప్పాను మీకు, 3 వేరియబుల్స్ అంటే ఫండమెంటల్ 3 1s వస్తాయి. 8 అవుట్పుట్స్లో మీకు ఎనీ 3 ఫండమెంటల్ ప్రొడక్ట్స్ ఆర్ 1. మీరు ఈ అవుట్పుట్స్లో ఎనీ 3 ప్లేసెస్లో 1లు పెట్టచ్చు. ఎనీ 3 ప్లేసెస్లో 1లు పెట్టచ్చు. ఫస్ట్ టేబుల్లో చూడండి, ఫిగర్ ఏలో మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏ బార్ ఫస్ట్ది, ఇక్కడ 3 వేరియబుల్ కాబట్టి వర్టికల్లో ఏబి తీసుకుంటున్నాం. ఏ బార్ బి బారు. నెక్స్ట్ ఏ బార్ బి అంటే ఏ బార్ బి బార్ అంటే బోత్ ఆర్ 0 0, ఇది 0 1, ఏ బి బార్ 1 0 1 1. నెక్స్ట్ ఇక్కడ హారిజాంటల్ సి బార్ సి. ఈ ప్రొడక్ట్ దగ్గర 1 తీసుకుంటాం. నెక్స్ట్ అలాగే ఈ ప్రొడక్ట్ దగ్గర 1 తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ దగ్గర 1. ఇవి ఎలా చేసాము అంటే మనం ఇక్కడ 1 ఎక్కడ తీసుకున్నాం, 1 2 3. ఈ ప్రొడక్ట్ నేమ్ ఎంత అంటే ఫస్ట్ ఏ బార్ బి సి బార్. ఎందుకని ఏ 0 కాబట్టి ఏ బార్ బి సి బార్ అదే తీసుకున్నాం కదా, ఏ బార్ బి సి బార్. అలా దాన్ని బట్టి వేస్తాం. నెక్స్ట్ 1 ఎక్కడ తీసుకున్నాం, ఇది ఏ బి సి బార్. ఎలా చెప్పగలుగుతున్నానంటే 1 ఉన్న చోట్లేమో ఏబీలు, బార్ ఉంటేనేమో సి బార్. అదే ఏబి సి బార్ ఈజ్ 1. నెక్స్ట్ లాస్ట్ది ఏబిసి, బోత్ 3 ఆర్ 1 కాబట్టి ఏబిసి. దాన్ని బట్టి ఈ ప్రొడక్ట్స్ చేసాము. ఈ ప్రొడక్ట్స్ ప్లేస్లో 1 పెట్టాము. నెక్స్ట్ రిమైనింగ్ ఏమవుతాయి, రిమైనింగ్ కాలమ్స్ రిమైనింగ్ బాక్సెస్లో జీరోస్. ఇది అంటే ఈ 3 వేరియబుల్ కే మ్యాప్ ద్వారా మనం టేబుల్ ఎలా ఫ్రేమ్ చేసాం. దీన్ని బట్టి మనం ఎనీ ఎక్స్ప్రెషన్ మనము కే మ్యాప్స్ ద్వారా డ్రా చేయొచ్చు. నెక్స్ట్ 4 వేరియబుల్, ఇదంతా ఎక్స్ప్లెనేషన్. అంతకుముందుది ఇది 3 వేరియబుల్కి ఎక్స్ప్లెనేషన్. నేను ఇంతకుముందు చెప్పిన ఎక్స్ప్లెనేషన్, ఇది ఎలా డ్రా చేసాము ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 4 వేరియబుల్ కే మ్యాప్. 4 వేరియబుల్ ఏబిసిడి. 4 వేరియబుల్ మీన్స్ 16 అవుట్పుట్స్. 2 for 4 మీన్స్ 16 అవుట్పుట్స్ వస్తాయి. దీనికి కంటిన్యూషన్ మీకు ఇక్కడ దాకా 4 zeros 1 1 2 3 4 5 6 7 8 9 10 11. నెక్స్ట్ ఇది కంటిన్యూషన్.
1100 మీన్స్ ఇది 10, 11, 12, 13, 14, 15 అంటే 4 1s కదా. కాబట్టి ఇక్కడ 4 వేరియబుల్ కే మ్యాప్ లో ఫండమెంటల్ ప్రొడక్ట్స్ ఎనీ 4 ఫండమెంటల్ ప్రొడక్ట్స్ ఆర్ 1 ఎనీ 4 ప్లేసెస్ లో 1 తీసుకుంటాం. దీని ద్వారా మనం కే మ్యాప్ ని డ్రా చేస్తాం. ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి దీని ఫండమెంటల్ ప్రొడక్ట్ ఎంత, ఫస్ట్ ఈ 3 జీరోలు కాబట్టి ఏ బార్, బి బార్, సి బార్, డి వస్తుంది. నెక్స్ట్ది 1 అంటే ఫస్ట్ది 0 కాబట్టి ఏ బార్, బి, సి, లాస్ట్ది 0 కాబట్టి డి బార్. నెక్స్ట్ది ఫస్ట్ది 0 కాబట్టి ఏ బార్, బి, సి, డి. నెక్స్ట్ ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఈ 3 1లు కాబట్టి ఏ, బి, సి, డి బార్. అలా మనం ఫండమెంటల్ ప్రొడక్ట్స్ని డ్రా చేసుకుని ఇక్కడ టేబుల్ ఇలా ఫ్రేమ్ చేసుకోవాలి. హారిజాంటల్లో సిడి తీసుకుంటాం, వర్టికల్లో ఏబి తీసుకుని ఇలా 4 వేరియబుల్ కే మ్యాప్ని మనం డ్రా చేసుకుంటాం. ఫస్ట్ డ్రా చేసుకున్నాక 4 ప్లేసెస్లో 1లు పెడతాం, రిమైనింగ్ అంతా మనం జీరోస్ ఫిల్ చేస్తాం. ఇది 4 వేరియబుల్. దాని గురించి ఎక్స్ప్లెనేషన్. ఫ్రమ్ ట్రూత్ టేబుల్ వి కన్స్ట్రక్ట్ కే మ్యాప్. వర్టికల్ కాలమ్ ఈజ్ లేబుల్డ్ యాజ్, అలాగే ది హారిజాంటల్ కాలమ్. హారిజాంటల్ మీన్స్ రోస్, వర్టికల్ మీన్స్ కాలమ్. వన్స్ హ్యావ్ దీస్ ఫండమెంటల్ ప్రొడక్ట్. మనం ఎక్కడైతే 4 ప్లేసెస్లో తీసుకున్నామో ఆ ఫండమెంటల్ ప్రొడక్ట్స్ ఇక్కడ నోట్ చేసాం. దీంతో మీకు కే మ్యాప్స్ కంప్లీట్ అయింది. కార్నాగ్ అయినా ఫైండ్ అవుట్ చేశారు. ఎందుకంటే సింప్లిఫై ది బూలియన్ ఎక్స్ప్రెషన్స్ని సింప్లిఫై చేయడానికి వాటికి బదులుగా మనం బూలియన్ లాస్కి బూలియన్ ఆల్జీబ్రా ఇన్స్టెడ్ ఆఫ్ కే మ్యాప్స్ని యూజ్ చేసాం. కార్నాగ్ అనే సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి దీనికి కే మ్యాప్స్ అనే నేమ్ వచ్చింది. ఇందులో మనకి 3 మీకు సిలబస్లో 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ది 2 వేరియబుల్, 4 వేరియబుల్, 3 వేరియబుల్, 4 వేరియబుల్. 2 వేరియబుల్లో ఓన్లీ ఏబి తీసుకుంటాం. అలాగే 3 వేరియబుల్లో ఏబిసి తీసుకుంటాం. ఏబి తీసుకున్నప్పుడు ఓన్లీ మనకి వర్టికల్లో కాలం వైజ్ ఏ బార్ ఏ తీసుకుంటాం, రో వైజ్ బి బార్ బి. అలాగే 3 వేరియబుల్ కే మ్యాప్లో ఫస్ట్ కాలం వైజ్ ఏబి తీసుకుంటే రో వైజ్ సి బార్ సి తీసుకుంటాం. అలాగే 4 వేరియబుల్ కే మ్యాప్లో వర్టికల్గా మనము కాలం వైజ్ ఏబి తీసుకుంటే రో వైజ్గా సిడి తీసుకుంటాం. అలా మనకి ఇవన్నీ 4 వేరియబుల్, 3 వేరియబుల్ కే. ఇప్పుడు చెప్పింది మీకు ఫస్ట్ రో వైజ్గా 2 వేరియబుల్లో ఏ బార్ ఏ తీసుకుంటాం, హారిజాంటల్గా బి బార్ బి తీసుకుంటాం. అలాగే మనకి నెక్స్ట్ 3 వేరియబుల్లో కాలం వైజ్ ఏ బార్ బి బార్ ఏబి తీసుకుంటాం, హారిజాంటల్గా సి బార్ సి తీసుకుంటాం. నెక్స్ట్ 4 వేరియబుల్లో వర్టికల్గా ఏబి టర్మ్స్ తీసుకుంటాం, హారిజాంటల్గా సిడి తీసుకుంటాం. దీంతో మీకు కే మ్యాప్స్ కంప్లీట్ అయింది. కే మ్యాప్స్ ద్వారా మీకు సిలబస్లో 4 వేరియబుల్ కే మ్యాప్ ఉంది. మీకు 4 వేరియబుల్ కే మ్యాప్ మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మీకు స్టార్టింగ్ 2 వేరియబుల్, 3 వేరియబుల్ తెలియాలి. అందుకు మనం అవి కూడా చెప్పుకున్నాం. దీంతో మీకు కే మ్యాప్స్ కంప్లీట్ అయింది.